జ్యోతివివాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని ఉన్నత స్థితిలో ఉంచి మన అవసరములన్నీ తీర్చి మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ ప్రియ పరలోకపు తండ్రికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. మనము ప్రభువుని ప్రతిరోజు ఉదయమే స్మరించకపోయినప్పటికీ కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి, ప్రియులారా, ఈ నూతన ఉదయంలో మనం అందరం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపలో మనకు భద్రత ఉన్నది. మన ద్వారా దేవుని కార్యాలు జరిగించాలని, మన ద్వారా ఆయన రాజ్య వ్యాప్తి జరగాలని మనలందరినీ కూడా ఇంకా సజీవుల లెక్కలో ఉంచారు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనల్ని మనము ఆ ప్రభువునకు సమర్పించుకుందాం. పునరుత్థాన కాలంలో ఉన్న మనము పెంతెకోస్తు పండుగ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండగా ఆ ప్రభువే మనల్ని సిద్ధపరచాలని ప్రార్థించుకుందాం. చూడండి, యేసు ప్రభు తన శిష్యులకు అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు చెప్పారు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను చెప్పినటువంటి తండ్రి ఒసగిన వాగ్దానమైన పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని. ప్రియులారా, యేసు ప్రభు పునరుత్థానమై మోక్షారోహణం అయ్యేటప్పుడు ఆయన ఒలీవ కొండ నుండి మోక్షారోహణం అయ్యారని మనమందరం కూడా తెలుసుకొని ఉన్నాం. మనం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ ఒలీవు అనబడు కొండ నుండి ప్రభు మోక్షారోహణం అయిపోయిన తర్వాత శిష్యులు చెల్లాచెదరు అయిపోలేదు. ప్రియులారా, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోలేదు, ఎవరి ఇష్టం వచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవించలేదు. యేసు ప్రభు మాటకు విధేయించారు. ఆ ఒలీవు అనబడు కొండ నుండి అందరూ కూడా ఆ యెరూషలేము పట్టణానికి వచ్చి వాళ్ళు నివసిస్తున్న ఆ మేడ గదిలోనికి అందరూ కలిసి వెళ్ళారు, విధేయించారు. అవును ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం, బలుల వలన, దహన బలుల వలన నేను ప్రీతి చెందుదునా, విధేయత వలన కాదా. అవును ప్రియులారా, ప్రభు యొక్క ఆజ్ఞలను తెలుసుకోవడం ఒకవైపు, దానికి విధేయించడం చాలా ముఖ్యం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం, కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, విన్నదాన్ని ఆచరిస్తున్నామా లేదా అది ముఖ్యం. ప్రియులారా, చూడండి, శిష్యులు ప్రభు చెప్పినట్లుగా యెరూషలేమునకు వెళ్ళి వాళ్ళందరూ కలిసి ప్రభువు చెప్పిన మాటలకు విధేయించి ప్రార్థనలో గడపడం మొదలుపెట్టారు. మనము ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం చూసినప్పుడు కూడా చూడండి, ఆయన ప్రవక్త ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్న గొప్ప దైవజనుడు. తనకే ఆహారం లేకపోతే అతనికి ఆలోచన వచ్చి ఉండవచ్చు కదా, నా జీవితాన్నే ప్రభునకు సమర్పించుకున్నాను, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆహారం తీసుకొని ప్రభు నాకు సమకూర్చాలి అనుకుని ఉండవచ్చు. అలా జరిగింది కూడా. కాకి ద్వారా దేవుడు అతనికి ఆహారాన్ని పంపించాడు. కానీ ప్రభువు ఏ సమయంలో ఏమి చెప్తారో దానికి మనం విధేయించగలగాలి. చూడండి, ఏలియా గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా ఆ దేవుని యొక్క స్వరము విని సారేఫతు పట్టణానికి వెళ్ళి ఒక విధవ దగ్గర నుంచి ఆహారం స్వీకరించడానికి దేవుడిచ్చిన మాట ప్రకారము వెళ్తున్నాడు. ప్రియులారా, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ కరువు ఉందని తెలిసినప్పుడు ఎలా వెళ్ళగలము? ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఎంత కష్టము. అదో కూడా ఒక విధవరాలు దగ్గరికి వెళ్ళి ఆహారం అడగాలంటే ఒక పురుషుడిగా ఎంత కష్టము కదా. అయినప్పటికీ కూడా
దేవుని స్వరానికి విధేయించగలిగిన వాళ్ళే దేవుని చిత్తాన్ని చేయగలుగుతారు. తను ఎంత గొప్ప ప్రవక్త అది ప్రక్కన పెట్టాడు. దేవుని స్వరానికి నేను విధేయించాలి. ఆమె విధవరాలైనా పర్వాలేదు, ఆమె స్త్రీ అయినా పర్వాలేదు, ఆ ప్రాంతం కరువులో ఉన్న పర్వాలేదు, దేవుని మాటకు నేను విధేయించాలి అని వెళ్ళినప్పుడు చూడండి, ఆ పరిస్థితి నిజంగా చాలా కష్టంగానే ఉంది. ఆమె కూడా, అయ్యా నా దగ్గర ఆహారం లేదు, కొద్దిగా మాత్రమే పిండి ఉంది, ఈ కొంచెం పిండిలో నేను నా కుమారుడు భుజించాలి, ఇక నీకు కూడా తీసుకుని రమ్మంటున్నావా అని ఆమె మాట్లాడినప్పుడు, ఒక మామూలు మనిషి అయినట్లయితే ఏలియా ప్రవక్త ఎంతగా బాధపడేవాడు. సారీ అమ్మా, ఇక వద్దులే అని చెప్పేవాడు. కానీ దేవునికి విధేయించాడు కాబట్టి ఆమె కూడా, సరే మాకున్న ఒక్క రొట్టెను నీకు తీసుకొని ఇస్తాం అని చెప్పగలిగిన హృదయాన్ని దేవుడు ఇవ్వకపోతే ఆమె తిరిగి ఆ ఒక్క రొట్టెతో వచ్చి ఉండేది కాదు కదా ప్రియులారా. తమను తాము సమర్పించుకోవడానికి ఆమె కూడా దేవుని సేవకు యొక్క ప్రవక్త యొక్క మాటకు విధేయించింది కాబట్టి తమను తాము సమర్పించుకొని ఆ చివరి రొట్టెను విధేయతతో సమర్పించినప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరిగింది. పిండికి కొదవలేదు, నూనెకు కొదవలేదు. చూడండి, విధేయతకున్న అంత గొప్ప ఆశీర్వాదం. కానీ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అమాలేకులను మీద యుద్ధం చేయమని మొదటి రాజుగా ఎన్నుకోబడిన సౌలునకు దేవుడు చెప్పి పంపినప్పుడు, దేవుడి కంటే గొప్పగా ఆలోచించిన సౌలు చూడండి, అన్ని పశువులను, మనుషులను, రాజును వధించమంటే బలిష్టంగా ఉన్న పశువులను తీసుకొని వచ్చి నీ దేవునికి కానుకగా బలిగా ఇవ్వడానికి తీసుకొని వచ్చామని తనను రాజుగా లేపిన ఆ ప్రవక్తకి, సమూయేలు ప్రవక్తకి చెప్తున్నాడు. ప్రియులారా, సౌలు రాజుగా ఎన్నుకోబడ్డాడు, కానీ దేవుని మాటకు విధేయించలేదు కాబట్టి రాజరికము ఆయన నుండి త్రీసివేయబడింది. ప్రియులారా, ఫిలిప్పును కూడా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో చూడండి, ఎక్కడో తన పనిలో తాను వెళ్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, యెరూషలేమునకు దక్షిణ వైపుగా ఉన్న ఆ ప్రాంతానికి పరిగెత్తమని. అది ఎడారి ప్రాంతం, ఎంత వేడిగా ఉందో. ఆ రథము వెళ్తున్నప్పుడు రథమునకు ఎంత స్పీడ్గా వెళ్ళాలో, వేగంగా వెళ్ళాలో అంత వేగంగా పరిగెత్తమన్నప్పుడు ప్రియులారా, దేవుని మాటకు విధేయించినప్పుడు కొన్నిసార్లు మనుషులు మనల్ని చూసినప్పుడు వీళ్ళెంత ఫూల్స్ కదా అనుకోవచ్చు. మనుషుల కళ్ళకు మనం అలా కనిపిస్తాం, కానీ మనుషులకు కాదు కదా ముఖ్యం. మనము దేవుని స్వరానికి విధేయించడం ముఖ్యం. ఫిలిప్పు చూడండి, తన గురించి ఎవరెవరో ఏమో ఆలోచించుకుంటారని పట్టించుకోలేదు. ప్రభు స్వరానికి విధేయించాడు, రథము దగ్గరికి పరిగెత్తాడు. ఆ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నది విన్నాడు, అతనికి ఏమి అర్థం కావట్లేదు అని తెలుసుకున్నాడు. తన యొక్క ఒక ప్రవక్తగా నేను నీకు బోధించాలా, నువ్వు చదువుతుంది నీకు అర్థమైందా ఉన్నప్పుడు, ఎవరైనా బోధించనిచో నాకు ఎలా అర్థమవుతుంది అన్నప్పుడు చూడండి, తను పొందిన ఆ పరిశుద్ధాత్మ జ్ఞానస్నానం ద్వారా చక్కగా యెషయా గ్రంథాన్ని వివరించగలిగాడు. ఆ నపుంసకుడు అప్పటికప్పుడు హృదయ పరివర్తన చెంది జ్ఞానస్నానం పొంది తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక్క ఫిలిప్పు పరిశుద్ధాత్మ స్వరానికి విధేయించినప్పుడు అంత గొప్ప ఆ రాజగృహములో పనిచేసేవాడు హృదయ పరివర్తన చెందగలిగి నూతన వ్యక్తిగా ఇంటికి వెళ్ళాడంటే తన గృహము తప్పకుండా హృదయ పరివర్తన చెంది ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు ఏ గృహములో ప్రవేశిస్తారో ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ గృహం అందరిలో కూడా హృదయ పరివర్తన జరుగుతుంది. నూతన వ్యక్తులుగా మారిపోతారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రోజుల్లో మనము ప్రభు స్వరాన్ని వినగలుగుతున్నామా? ప్రభు స్వరానికి విధేయించగలుగుతున్నామా? మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రణాళికలు ప్రకారమే రోజంతా జరగాలి అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే మన ద్వారా రక్షింపబడాల్సిన ఎంతోమంది వ్యక్తులను మనము ఇంకా ఆలస్యం చేస్తున్నామేమో.
కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రార్థించుకుందాం. ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగిన ఆత్మీయ చెవులను ఇయ్యమని, ఆ ప్రభు యొక్క స్వరానికి విధేయించగలిగిన హృదయాన్ని ఇవ్వమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. భూదిగంతముల వరకు మీ నామానికి సాక్ష్యంగా ఉండాలని కోరుకున్న ప్రభువా, ప్రతిరోజు మీ స్వరాన్ని వినికిడి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతిరోజు ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని మా ప్రణాళికలు మేము వేసుకొని ఉంటాం. కానీ ఫిలిప్పుతో మీరు మాట్లాడి అప్పటికప్పుడు అతని మార్గాన్ని మీరు మార్చినట్లుగా ప్రభువా, ఏ క్షణంలోనైనా మేము ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అని మీ స్వరాన్ని వినగలిగిన నాయన ఆత్మీయ చెవులను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఆ సమయంలో మా ప్రణాళికలు కాదు, మీ ప్రణాళికకు మేము లోబడడానికి విధేయించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని, ప్రతిరోజు కూడా మీరే మాలో జీవించాలని, మీ యొక్క పరిచర్యను మా ద్వారా నెరవేర్చమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రియులారా, విధేయించే హృదయంతో ఈ రోజంతా ప్రభు యొక్క పరిచర్యను నిర్వహించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.